తిరుమల పరాకామణి చోరీ ఘటనపై మళ్లీ కొత్తగా కేసు నమోదు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించడం హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో రానున్న రోజుల్లో ఎవరు ఊహించలేని విధంగా దర్యాప్తు జరిగితే అసలు దోషులు ఎవరనేది వెలుగు చూస్తుందా, అసలు ఏ కోణంలో ఎవరు లబ్ధి పొందారనేది తేల్చాలనేదే టీటీడీ బోర్డు ముందున్న కీలక విషయం. ఇప్పటికే ఈ కేసులో ఫిర్యాదుదారుడు కీలక వ్యక్తి పూర్వ పరాకమణి ఏవీఎస్ ఓవైవి సతీష్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే కీలక ఫిర్యాది మరణించడంతో కేసు మూసివేయకుండా ఇప్పుడు కొత్తగా తిరుమల పోలీసులకు క్రిమినల్ కేసుగా ఫిర్యాదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ఏకంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి భక్తులు మొక్కుబడుల రూపంలో కానుకలుగా సమర్పించుకున్న నగదునే చోరీ చేయడం వెనుక అసలు ఎవరున్నారనేది తేల్చి భక్తుల ముందు, చట్టం ముందు బహిరంగం చేయాలనేదే బోర్డు నిర్ణయంగా తెలుస్తోంది. 2023లో పరాకమణి భవనంలో 920 అమెరికన్ డాలర్లు చోరీ చేసి రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడడం, అదే రోజు నిఘా భద్రత పర్యవేక్షిస్తున్న ఏవీఎస్ ఓవైవి సతీష్ కుమార్ అతనిని పట్టుకోవడం జరిగింది. తదుపరి దానిపై తిరుమలలో వన్డే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సమగ్రంగా విచారణ చేపట్టి నిందితుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కొందరు పోలీస్ అధికారులు, టీటీడీ గత బోర్డు పెద్దలు, టీటీడీఓ అధికారి కలిసి నిందితుడిని అరెస్ట్ చేయకుండా రాజీ ధోరణిలో లోక్ అదాలత్లో అప్పటి ఏవీఎస్ఓ ఇటీవల అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన సతీష్ కుమార్ ప్రోద్బలంతో చేసి రాజీ చేయించారనేది ప్రధాన ఆరోపణలు. అందుకు ప్రతిఫలంగా రవికుమార్ నుండి 14 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను శ్రీవారికి కానుకగా రాయించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కీలకంగా వ్యవహరించిన గత బోర్డులో పెద్దలు, టీటీడీ పోలీస్ అధికారుల పాత్ర ఏంటనేది తేల్చడానికి ప్రస్తుతం టీటీడీ బోర్డు కీలకంగా నిర్ణయం తీసుకుంది. ఈ కేసు సమగ్ర దర్యాప్తులో భాగంగా హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో 20 మంది బృందం మరింత బలోపేతంగా అనేక కోణాల్లో విచారణ చేస్తుంది. పూర్వ ఏవీఎస్ సతీష్ కుమార్ ఈ కేసుపై గతంలో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన కేసులో రాజీలో తనకి ఎలాంటి దురుద్దేశం లేదని పై అధికారులు చెబితేనే అలా చేయాల్సి వచ్చిందని కూడా పేర్కొన్నారు. దాని వెనక ఆంతర్యం ఏమిటనేది కొందరు పోలీస్ అధికారులు తప్పుపడుతున్నారు. టీటీడీ పరిధిలోని అంశం గనక బోర్డు ఉన్నత అధికారుల ఆదేశాలు పాటించాలనేదే అప్పట్లో గుప్పుమంది. ఇదే పరిణామంలో వారం రోజుల కిందట ఆయన అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో డిసెంబర్ 2వ తేదీకి తుది నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలతో తాజాగా మరొక కొత్త ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుతో సంబంధం ఉన్న గత టీటీడీ చైర్మన్ అధికారులు, పోలీస్ అధికారులతో పాటు లోక్ అదాలత్లో పరాకమణి కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించడం సంచలనంగా మారింది. పరాకమణి చోరీ వ్యవహారంలో పెద్దలుగా వ్యవహరించి చేతివాటం చూపిన వారెవరు అనేది ఇప్పుడు డిసెంబర్ 2వ తేదీన వెలుగు చూడనుంది. అంతేకాక చోరీ చేసిన గుమస్తా టీటీడీ ఉద్యోగి కూడా కాకపోవడం మరొక కొసమెరుపు. మరొక వైపు రవికుమార్ కూడబెట్టిన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలు లోక్ అదాలత్లో రాజీతో ఎవరెవరికి ఎంత మొత్తంలో లాభం పొందారనే వివరాలు రాబట్టడంలో ఆయన కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. చోరీ జరిగిన రోజు నుండి రాజీ చేసుకున్నంత వరకు నిందితుడు ఎవరెవరితో ఎంతకాలంగా ఎన్ని రోజులు మాట్లాడారు, ఎవరితో వాట్సాప్ చాటింగ్లు చేశారు అనే ఆధారాలను సేకరిస్తున్నారు. ఆయనతో సంభాషించిన వారి కాల్ డేటాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రవికుమార్ పేరున, అతని కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తులు ఎవరెవరి పేరుతో మారాయి అనేది తమిళనాడు ప్రభుత్వం నుండి సమాచారం అందితే గనక ఈ మొత్తం కేసులో ఉన్న చిక్కుముడి వీడిపోనుందనేది సమాచారం. మరొక వైపు రవిశంకర్ కూడా తన ఆస్తులపై దర్యాప్తు విచారణ ఆపాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు.